హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు చూపించేవి ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ. గోల్డ్ రేట్ పెరిగే కొద్దీ మనం లైట్ వెయిట్ కావాలి అని చాలామంది అనుకుంటున్నాము. సో లైట్ వెయిట్ జ్యువెలరీ చూపిస్తున్నాను. పిల్లలకైనా మనకైనా బాగుంటాయి. కొన్ని రోజ్ గోల్డ్ చైన్స్ ఉంటాయండి. ఇవి కాస్త స్టైలిష్గా మంచిగా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకైనా కూడా వేసుకునేలాగా ఉన్నాయి. సో ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా మంచి ప్యాటర్న్స్లో స్టార్ట్ చేయబోతున్నాను. సో మీరు కూడా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే హైదరాబాద్లో టోటల్గా మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జేఎన్టీయూ. రైట్ నౌ నేను ఈ కలెక్షన్ అయితే జేఎన్టీయూ నుంచి చూపిస్తున్నాను. మీకు కూడా ఏ బ్రాంచ్ దగ్గర అయితే అక్కడ విజిట్ చేయండి. ప్రతి బ్రాంచ్లో కలెక్షన్ అయితే అద్దరిపోతున్నాయి. సో మన అడ్రస్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అన్నా ఒక్కసారి కింద డిస్క్రిప్షన్ చూడండి. ప్రతి ఒక్క బ్రాంచ్ది మనకి గూగుల్ మ్యాప్ లింక్ అయితే ఉంటుంది. ఈజీగా స్టోర్ విజిట్ చేయగలుగుతారు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. సో లైట్ వెయిట్ ప్యాటర్న్స్ అన్నాను కదండి. ఈ లైట్ వెయిట్ కాన్సెప్ట్స్కి మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. నేనైతే సింపుల్గా ఓన్లీ ప్యాటర్న్ది చూపిస్తున్నాను, అంటే ఓన్లీ నెక్లెస్ అండ్ వాటి వెయిట్ చెప్తున్నాను. మీకు విత్ ఇయర్ రింగ్స్ అలా ఏదైనా పిక్చర్ కావాలి అన్నా వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో. సింపుల్ నెక్లెస్ అసలు, అంటే శారీస్ పైకే కాకుండా మీరు డ్రెస్సెస్ పైకి, లాంగ్ ఫ్రాక్స్ పైకి వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి బాగా సెట్ అవుతాయి. మంచి డిజైనర్ పీస్. షేప్ చూడండి, ఇలా ఒక డ్రాప్ షేప్ లాగా లైన్ వచ్చేసింది. వాటికి లాస్ట్లో సీజెట్స్ వచ్చాయి, మధ్యలో ఇలా సీజెట్స్ వచ్చేసాయి. ఎంత బాగుందో కాన్సెప్ట్. మెయిన్గా మధ్యలో మాత్రం ఇలా డ్రాప్ షేప్, సీజెట్స్, వాటి నుంచి డాంగ్లర్స్. బాగుంది కదండి కాన్సెప్ట్. వెరీ లైట్ వెయిట్. గ్రాస్ వెయిట్ 17 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. సో లైట్ వెయిట్ కానీ మనకి హెవీ లుక్ కావాలి అనుకుంటే ఈ పర్ల్ కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ అటు ఇటు ఒక మంచిగా ట్రయాంగిల్ షేప్ కార్వింగ్ వచ్చాయి. నెక్స్ట్ ఒక ఫస్ట్ లైన్లో పర్ల్స్ ఉన్నాయి, మనకి లాస్ట్ లైన్లో పర్ల్స్ ఉన్నాయి. మధ్యలో మాత్రం డ్రాప్ షేప్ ఇచ్చారు. వాటిలో బ్లూ స్టోన్ పర్ల్స్, మనకి వైట్ యాజ్ యూజువల్ 2 లైన్స్, అటు 2 లైన్స్. కింద డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, రూబీస్ బాల్స్ అండ్ ఒక చిన్న గోల్డెన్ కార్వింగ్వి మంచి చక్కగా హ్యాంగ్ అవుతున్నాయి. గ్రాస్ వెయిట్ 27 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ అంతా కూడా చక్రం అండి, అంటే స్మాల్ సర్కిల్స్ వచ్చేసాయి. పై నుంచి కింది వరకు స్మాల్ సర్కిల్స్. పెండెంట్ దగ్గర మాత్రం కాస్త సర్కిల్స్ అనేవి సైజ్ పెద్దగా కనబడుతున్నాయి. ఈ సర్కిల్స్లో పైనదంతా సీజెట్స్, మధ్యలో కట్ వర్క్ ప్యాటర్న్ అనమాట. ఇక్కడ కూడా అంతే. లాస్ట్ ఏవైతే ఎలివేట్ అయ్యే 5 ఉన్నాయో వాటికి చాందులాగా మూన్ ఇచ్చారు, కట్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చారు, సీజర్స్ అండ్ రూబీ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఒక చిన్న డాంగ్లర్ కూడా వచ్చింది. బాగుంది కదండి కాన్సెప్ట్. లుక్ వైజ్ డీసెంట్గా నీట్గా ఉంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్. మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ లేదా కంప్లీట్ ఎస్టిమేషన్స్ ఏమైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి. రాలేకపోయినా వాట్సాప్ ద్వారా కూడా మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ చూడండి, శంకు షేప్ లాగా వచ్చేసింది. ఒక లైన్ ఆఫ్ సీజెట్స్ వచ్చాయి. కిందంతా కూడా సీజెట్స్, రూబీ స్టోన్స్, ఎమరల్డ్ స్టోన్స్ అలా వచ్చాయన్నమాట. ఇవంతా కూడా శంకు షేప్. మధ్యలో ఒక గ్రీన్ స్టోన్, అటు ఇటు పీకాక్స్. కింద మాత్రం ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అండి. రూబీ స్టోన్ చుట్టూ సీజెట్స్, డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ రూబీ స్టోన్. ఎంత బాగుందో ప్యాటర్న్ అయితే. వెరీ లైట్ వెయిట్ బట్ బ్యూటిఫుల్. గ్రాస్ వెయిట్ 32 గ్రామ్స్, నెట్ వెయిట్ 29 గ్రామ్స్. అంటే గిఫ్టింగ్ టైంలో కూడా, అంటే మనం హెవీ అయితే ఇవ్వలేం కదండి చిన్న చిన్న అకేషన్స్లో, ఇలాంటి ప్యాటర్న్స్ ట్రై చేయండి. మంచి జ్యువెలరీ ఇచ్చినట్టు ఉంటుంది, కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా అయిపోతుంది. సో మనం ఏదైనా చైన్స్ వేసుకునేటప్పుడు అంటే ఇది ట్రెడిషనల్ పైకే సెట్ అవుతాయి అని జనరల్గా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకి వేసుకోం కదండి. కానీ వెస్ట్రన్ మనం ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము, దానిపైకి కూడా సెట్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి రోజ్ గోల్డ్ చైన్ ట్రై చేయండి. మంచి సింపుల్ రోజ్ గోల్డ్ చైన్, చాలా డీసెంట్ ఫినిషింగ్. పెండెంట్ మాత్రం సూపర్ క్లాసీగా వచ్చింది. కనకాంబరం షేడ్, మంచి లైట్ పీచ్ కలర్తో ఒక స్టోన్, చుట్టూ సీజెట్స్ అండ్ 5 ఇలా మంచి సీజెడ్ బాల్స్ లాగా. బాగుంది కదండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 7 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ కూడా మనకి ఆ 7 చేంజ్లోనే పడుతుంది. వీటికి కావాల్సినట్టు ఇయర్ రింగ్స్ సెట్ లాగా కూడా కావాలి అంటే తీసుకోవచ్చు. ఒక్కసారి వాట్సాప్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ మన వాళ్ళు ఇస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్ స్టైల్. అంతా కూడా ఫ్లవర్స్ అండ్ నవరత్న, అంటే చైన్ అంతా కూడా ఇలా చూస్తున్నారు కదా, రెక్టాంగిల్ షేప్లో నవరత్న వచ్చాయి. ప్రతి ఒక్క నవరత్నకి మధ్యలో మనకి ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి. కింద పెండెంట్లో కూడా ఫ్లవరే,
యాక్చువల్గా ఫ్లవర్ మధ్యలో ఇక్కడ సీజర్స్ వచ్చాయి వీటిలో. ఇక్కడ మాత్రం మళ్ళీ నవరత్న స్టోన్స్ ఇచ్చారు. వాటి వల్లే కాన్సెప్ట్ కాస్త యూనిక్గా కనబడుతుంది. సైడ్స్కి నవరంగ్ వచ్చాయి, కింద కూడా నవరత్న్స్ వచ్చేసాయి. డాంగ్లర్ మాత్రం పర్ల్ బాల్ అండ్ గోల్డెన్ బాల్స్. ఎంత బాగుందో చూడ్డానికి. గ్రాస్ వెయిట్ 35 గ్రామ్స్, నెట్ వెయిట్ 30 గ్రామ్స్ పడుతుంది. సో దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ చైన్. మధ్యలో మనకి రోడియం బాల్స్ లాగా కనబడుతున్నాయి. చూస్తున్నారు కదా అక్కడక్కడ. పెండెంట్ మాత్రం హార్ట్ స్టైల్ పెండెంట్ అండి. గిఫ్టింగ్కి ఏదైనా పర్పస్ అంటే అకేషన్స్కి బెస్ట్ ఆప్షన్. మంచి సీజర్స్తో ఒక హార్ట్ వచ్చి మధ్యలో మంచి రోజ్ గోల్డ్ హార్ట్. అంటే మనం అంటే ప్రొటెక్టింగ్గా చాలా బాగుంది కాన్సెప్ట్. వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నెట్ అండ్ గ్రాస్ వెయిట్ మనకి 5 చేంజ్లో ఉంటాయి. నచ్చితే చాలా బాగుందండి కంప్లీట్గా. వీటికి ఇయర్ రింగ్స్ సెట్ కూడా కావాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్ చేయండి, మన వాళ్ళు పిక్చర్స్ పెట్టి హెల్ప్ చేస్తారు. ఒక సింపుల్ రోజ్ గోల్డ్ చైన్, వెరీ బ్యూటిఫుల్. అంటే ఇందాక హార్ట్లో చూపించాం కదండి, అది 5 చేంజ్లో ఉంది కాబట్టి ఇంకా తక్కువ వెయిట్లో అయిపోవాలి అనుకుంటే ఇలా చూడండి. పెండెంట్ ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా, చక్రం లాగా సర్కిల్, మధ్యలో ఐ లాగా మొజోనైట్. వెరీ బ్యూటిఫుల్ అసలు. అంటే మనకి ఐ షేప్ ఈ మధ్య ఇవన్నీ బాగా హైలైట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నెట్ అండ్ గ్రాస్ వెయిట్ మనకి 3 గ్రామ్స్ వరకు పడుతుంది. సో ఈ బ్యూటిఫుల్ చైన్ చూస్తున్నారు కదా, మీరు చైన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అంటే ఇప్పటివరకు చూడకపోతే బ్యాక్ అని రోజ్ గోల్డ్ చైన్ అని చెప్తున్నాను, కానీ ప్రతి ఒక్క చైన్కి మనకి డీటెయిలింగ్ డిఫరెంట్గా ఇస్తున్నారు. పెండెంట్ అయితే మంచి వైట్ స్టోన్స్, మధ్యలో పీచ్, కింద మాత్రం ఒక చక్కగా వీ ఇచ్చేసి వాటి నుంచి సీజెట్స్ అండ్ అలాగే సింపుల్ గోల్డెన్ బాల్స్తో చక్కటి ప్యాటర్న్. వెరీ లైట్ వెయిట్ అండ్ క్యూట్గా ఉంది. మీరు వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకి వేసుకోవచ్చు. కుర్తీస్కి, జనరల్గా కుర్తీస్కి అసలు ఏం వేసుకోవాలో అర్థం కాక బ్లాక్ బీడ్స్ ఎప్పుడూ వేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా ట్రెండీగా కూడా కనబడుతుంది. నెట్ అండ్ గ్రాస్ వెయిట్ మనకి 4 గ్రామ్స్ చేంజ్లో ఉంటుంది. సో మన నెక్స్ట్ చైన్ రోజ్ గోల్డ్ చైన్. మధ్యలో మనకి ఇలా బ్యూటిఫుల్ రోడియం బాల్స్ వచ్చేసాయి. పెండెంట్ చూడండి ఎంత బాగుందో. పెండెంట్ మనకి యాంకర్ లాగా కనబడుతుంది. పెండెంట్ అంటే ఒక రౌండ్ సర్కిల్, అంతా సీజర్స్, మధ్యలో మొజోనైట్, అటు ఇటు బ్లూ ఎమెథిస్ట్ స్టోన్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చారు. పెండెంట్ కాన్సెప్ట్ ఎవరికైనా అర్థమైతే చాలా బాగా నచ్చుతుందండి. బికాజ్ యాంకర్ స్టైల్లో కాస్త యూనిక్గా ఉందన్నమాట. పెండెంట్ చాలా బాగుంది. వాటితో పాటు మీకు స్టడ్స్ కావాలి అన్నా కూడా మన దగ్గర స్టడ్స్ కూడా ఉన్నాయి. ఇలా ప్యాటర్న్ ట్రై చేయండి, చాలా బాగా కనబడుతుంది. నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 8 గ్రామ్స్ చేంజ్లో వస్తుంది. సో ఈ రోజ్ గోల్డ్ చైన్ చూస్తున్నారు కదా, ఇందాక వరకు ఇలాంటి పెండెంట్స్ చాలా చూసాము, కానీ ప్రతి ఒక్క పెండెంట్లో మనకి ఈ పీచ్ కలర్, వైట్ కలర్ ఉన్నాయి, కానీ షేప్, వాటి స్టైల్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. ఇదైతే కాస్త మూన్ స్టైల్లో అండ్ వాటికి చుట్టూ సీజర్స్తో చాలా బాగుంది కాన్సెప్ట్. నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 6 గ్రామ్స్ అండి. అందుకే చెప్తున్నాను, గిఫ్టింగ్కి ఇలాంటివి తీసుకున్నారంటే మనకి ఎప్పటికీ మెమరీ లాగా ఉంటుంది. బాగున్నాయి లైట్ వెయిట్లో. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, పిల్లలకు కూడా మనం ఏదైనా చైన్ తీసుకోవాలి అనుకుంటే సింపుల్గా ప్లెయిన్ చైన్ కాకుండా ఇలా ట్రై చేయండి. పిల్లలు పెట్టుకోవచ్చు, మనము పెట్టుకోవచ్చు. పిల్లలకి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ పైకి కూడా ఇలాంటివి అంటే నిండుగా కనబడతాయి. వాళ్ళ నెక్కి ఇది చాలా ఎక్కువగా కనబడుతుందండి. సర్కిల్ లాగా వాటి మధ్యలో సీజర్స్, ఈ సర్కిల్కి ఆ సర్కిల్కి లీఫ్ లాగా ఎంత బాగుందో చైన్ స్టైల్. పెండెంట్ మాత్రం ఇలా డ్రాప్ షేప్, అంతా సీజర్స్, రూబీ స్టోన్, కింద ఒక చిన్న డ్రాప్. బాగుంది కదండి ప్యాటర్న్. అయితే మనకి గ్రాస్ వెయిట్ 13 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్లో ఆల్రెడీ పర్ల్ స్టైల్లో చూపించాను కదండి, ఇవి గోల్డెన్ బాల్స్లో. మీరు చూసుకోండి, కొందరికి పర్ల్ బాల్స్ ఎక్కువగా ఇష్టం పడతారు, కొందరికి లేదు మేము గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి గోల్డెన్ బాల్స్లోనే ఉండాలి అనుకుంటారు. పైన సేమ్ అదే 2 లైన్స్ గోల్డెన్ బాల్స్, కింద కూడా 2 లైన్స్ గోల్డెన్ బాల్స్. మధ్యలో వచ్చిన డ్రాప్ షేప్ మాత్రం ఇందులో రూబీ కలర్ తీసుకున్నాం. కింద డాంగ్లర్స్ చూడండి, గోల్డెన్ బాల్స్ వచ్చాయి అండ్ అలాగే నవరత్న. సో ఇలా నవరంగ్ వచ్చే వరకు ఏ కలర్ శారీ పైకైనా కానీ కంఫర్టబుల్గా పేరప్ అయిపోతుంది. సూపర్గా ఉంది ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, రూబీ స్టోన్స్ వచ్చాయి అండ్ ఒకటి మనకి మొజోనైట్ లాగా. రూబీ ఏమో ఓవల్ షేప్లో, మొజోనైట్ ఏమో సర్కిల్గా. ఈ రెండు కాన్సెప్ట్తో చైన్ అంతా రన్ అవుతుంది. కింద డాంగ్లర్ కూడా అదే ప్యాటర్న్లో రూబీ ఇచ్చారు అండ్ ఒక పర్ల్ బాల్ హ్యాంగ్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, లైట్ వెయిట్ బట్ వెరీ బ్యూటిఫుల్. మనకి డైమండ్ షేప్ వచ్చింది, గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్. ప్రతి ఒక్క దానికి మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ లాగా సీజర్స్తో తీసుకున్నాం. ఇదే ప్యాటర్న్ రన్ అవుతూ కింద మాత్రం ఒక డ్రాప్ షేప్, గ్రీన్ స్టోన్ అండ్ సీజర్స్తో. ప్యాటర్న్ అంతా ఇంతే. కింద మనకి డాంగ్లర్ మాత్రం పర్ల్ బాల్ ఇచ్చారు. ఆ పర్ల్ బాల్కి గోల్డెన్ క్యాప్స్ ఉంటాయి కదా, వాటిపైన కూడా సీజర్స్ వచ్చాయి. ఈ కలర్లో మీరు బ్లూ, రెడ్
ఒక్కొక్కరు లైట్ గ్రీన్ అలా కూడా కావాలి అంటూ ఉంటారు. అలాంటివి ఏది ఉన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 40 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, లైట్ వెయిట్ గిఫ్టింగ్ పర్పస్కి కూడా దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ చెప్పాను కదా, రోజ్ గోల్డ్ చైన్స్కి అండ్ ఈ లైట్ వెయిట్ జ్యువెలరీకి కొన్నిటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. మీకు అలా ఇయర్ రింగ్స్ సెట్ కూడా చూసుకోవాలి అనుకుంటే వాట్సాప్ చేశారంటే పిక్ అయినా పెడతారు, లేదా వీడియో కాల్లో చూసుకోవాలి అన్న ఆ ఫెసిలిటీ కూడా మన వాళ్ళు ఏర్పాటు చేస్తారు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.